హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్లైన్ మైక్రోబయాలజీ. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఫోటో ఎలక్ట్రిక్ కలరోమీటర్. సో ఫోటో ఎలక్ట్రిక్ కలరోమీటర్ గురించి చూసే ముందు మనం క్యాలరీమీటర్ అండ్ కలరోమీటర్ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉండే ఆ రెండు ఇన్స్ట్రుమెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూసుకుందాం. సో ఫస్ట్ సిఏ, సో క్యాలరీమీటర్ టు మెజర్ ద హీట్ అబ్జర్వ్డ్ ఆర్ ఎవాల్వ్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్. అంటే ఇది మనకి క్యాలరీమీటర్ అనేది ఫిజిక్స్ ల్యాబ్స్లో యూజ్ చేస్తాము. అది ఎందుకు అంటే కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ అయింది, లేదు అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ బయటికి వచ్చింది అని మెజర్ చేయడానికి మనం క్యాలరీమీటర్ అనేది యూజ్ చేస్తాం. సో కలరోమీటర్ అంటే ఇప్పుడు మనం చూసే టాపిక్కే ఫోటో ఎలక్ట్రిక్ కలరోమీటర్. సో ఈ కలరోమీటర్ ఎందుకు అంటే టు మెజర్ ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఇన్ ఏ సొల్యూషన్. అంటే ఒక సొల్యూషన్లో ఉన్న కలర్ యొక్క ఇంటెన్సిటీని మనం మెజర్ చేయడానికి కలరోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నాం. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ కూడా కలరోమీటర్. సో కలరోమీటర్ డెఫినేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్, బ్లడ్ యూరియా ఎక్సెట్రా. సో కలరోమీటర్ అనేది ఏంటి అంటే అదొక డివైస్ అనమాట. అది మనకి దేనికి అంటే సో ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ అనాలిసిస్ అన్నారు. సో ఇప్పుడు మనకి ల్యాబ్లో పర్ఫామ్ చేసే టెస్ట్లో 2 టైప్స్ ఉంటాయి, క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అంటే ఏంటి అంటే మనం ఆ టెస్ట్ చేసినప్పుడు అందులో ఉన్నది షుగరా, ప్రోటీనా లేదా న్యూక్లిక్ యాసిడో చెప్తే దాన్ని క్వాలిటేటివ్ అంటారు. అంటే దాని యొక్క క్వాలిటీని చెప్తున్నాం. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఫర్ సపోజ్ బ్లడ్ ఉంది అంటే బ్లడ్లో ఎంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంది, లేదా యూరిన్ ఉంటే ఎంత అమౌంట్ ఆఫ్ యూరియా ఉంది. సో అలాంటి అమౌంట్ని లేదా క్వాంటిటేటివ్ అనాలిసిస్ని చేయడానికి మనం ఈ కలరోమీటర్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ ఎ డివైస్ దట్ యూజ్డ్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ లైక్ గ్లూకోజ్, బ్లడ్ యూరియా ఎక్సెట్రా. సో గ్లూకోజ్ని, బ్లడ్ యూరియాని మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసే డివైస్ని మనం కలరోమీటర్ అంటాం. సో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బీర్-లాంబర్ట్స్ లా. ప్రిన్సిపల్ అంటే ఈ డివైస్ వర్క్ చేయడానికి అందులో ఉండే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని. సో ఇప్పుడు కలరోమీటర్కి ప్రిన్సిపల్ ఏంటి అంటే దేని మీద వర్క్ చేస్తుంది అంటే బీర్-లాంబర్ట్స్ లా యూజ్ చేసుకొని ఈ కలరోమీటర్ అనేది డిపెండ్ అయి ఉంది. సో నెక్స్ట్ మనం ప్రిన్సిపల్ చూసుకుందాం. సో మీకు ఇందాక చెప్పినట్టు బీర్-లాంబర్ట్స్ లా ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీటర్. సో మరి బీర్-లాంబర్ట్స్ లా ఏం చెప్తుంది అంటే అకార్డింగ్ టు దిస్ లా ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్డ్ బై ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అండ్ థిక్నెస్ ఆఫ్ సొల్యూషన్. సో కలరోమీటర్ అనేది మనకి ఏం చెప్తుంది, ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీని బేస్ చేసుకొని అందులో ఎంత అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్ ఉంది అనేది చెప్తుంది. సో బీర్-లాంబర్ట్స్ లా ఏం చెప్తుంది అంటే అకార్డింగ్ టు దిస్ లా ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్డ్ బై ద సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అండ్ థిక్నెస్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక సొల్యూషన్ నుంచి లైట్ పంపించినప్పుడు ఆ సొల్యూషన్ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్ చేసుకునేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషను, థిక్నెస్. అంటే ఫర్ సపోజ్ మనం పెట్టిన టెస్ట్ సొల్యూషన్ బాగా థిక్ కలర్లో ఉంది అంటే అందులో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ తీసుకుంటుంది. అదే లైట్ కలర్ సొల్యూషన్ పెట్టినప్పుడు అందులో సొల్యూట్ అనేది తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కాబట్టి అది తక్కువ లైట్ అనేది తీసుకుంటుంది. సో ఈ లా బట్టి ఏంటి అంటే ఆ సొల్యూషన్ తీసుకునే లైట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనకి బీర్-లాంబర్ట్స్ లా. నెక్స్ట్ మనం బీర్-లాంబర్ట్స్ లా వర్కింగ్ గురించి చూసుకుందాం. సో వర్కింగ్ ఏంటి అంటే ఇది మనకి ఇన్స్ట్రుమెంటేషన్లో లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పుడు మనం 1 by 1 చూసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే వన్ లైట్ ఫ్రమ్ టంగ్స్టన్ ల్యాంప్ ఫాల్స్ ఆన్ ద స్లిట్. సో ఇది మనకి టంగ్స్టన్ ల్యాంప్ అనమాట. సో ఈ టంగ్స్టన్ ల్యాంప్ ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉన్న లైట్ని ఇన్స్ట్రుమెంట్ లోపలికి అనేది పంపిస్తుంది. సో లైట్ ఫ్రమ్ టంగ్స్టన్ ల్యాంప్ ఎంటర్స్ ఇంటూ స్లిట్. సో ఇది టంగ్స్టన్ ల్యాంప్, ఇది స్లిట్. సో స్లిట్ అంటే ఏంటి అంటే హోల్ అని చెప్పి.
సో ఈ టంగ్స్టన్ ల్యాంప్ నుంచి లైట్ అనేది ఫస్ట్ స్లిట్లోకి వెళ్తుంది. సో తర్వాత స్లిట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే కండెన్సర్. సో ఇది కండెన్సర్ అనమాట. ఫస్ట్ టంగ్స్టన్ ల్యాంప్, తర్వాత టంగ్స్టన్ ల్యాంప్ రిలీజ్ చేసిన లైట్ స్లిట్ నుంచి కండెన్సర్. సో మరి కండెన్సర్ మనకి వాళ్ళ యూజ్ ఏంటి అంటే గివ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. అంటే ఏంటి అంటే ఈ టంగ్స్టన్ ల్యాంప్ నుంచి వచ్చిన లైట్ని కండెన్సర్ తీసుకొని ఇది డైరెక్ట్గా ఇక్కడ మనం పెట్టిన సొల్యూషన్లోకి వెళ్ళేలాగా ఈ కండెన్సర్ అనేది చేస్తుంది. తర్వాత అబ్జార్ప్షన్ సెల్. సో దీన్ని మనం అబ్జార్ప్షన్ సెల్ అంటాము లేదా క్యూవేట్ అంటాం. సో ఈ అబ్జార్ప్షన్ సెల్లో ఏముంటుంది అంటే మనం ఏ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలియాలో ఆ సొల్యూషన్ ఇక్కడ పెడతామన్నమాట. నెక్స్ట్ బియాండ్ అబ్జార్ప్షన్ సెల్ ఈజ్ ఫిల్టర్. సో మనకి అబ్జార్ప్షన్ సెల్ తర్వాత ఉన్నది ఏంటి అంటే ఫిల్టర్. సో ఫిల్టర్ దేనికి అంటే మ్యాక్సిమం కలర్ అబ్జర్వ్డ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. అంటే ఈ ఫిల్టర్ యూజ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ లైట్ అనేది ఈ అబ్జార్ప్షన్ సెల్లో పడినప్పుడు ఈ సెల్లో ఉన్న సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ బట్టి ఈ అబ్జార్ప్షన్ సెల్ అనేది కొంత అమౌంట్ ఆఫ్ లైట్ తీసుకున్నప్పుడు ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఈ అబ్జార్ప్షన్ సెల్ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ తీసుకున్నదో మెజర్ చేసి ఇది తర్వాత ఫోటో సెల్కి పంపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది బ్లూ కలర్ ఉంటే ఫిల్టర్ అనేది రెడ్ కలర్లో తీసుకుంటాం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనం సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నదో ఎస్టిమేషన్ చేయాలి. సో ఆ సొల్యూషన్ ఇక్కడ పెట్టినప్పుడు మనం ఈ గ్లూకోజ్కి ఆర్థోటాలిడిన్ కానీ బెనిటిక్స్ కానీ యాడ్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ సొల్యూషన్ ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది. సో మరి బ్లూ కలర్ సొల్యూషన్ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ తీసుకున్నది అని చెప్పడానికి మనం ఇక్కడ యూజ్ చేసే ఫిల్టర్ కలర్ ఏమి ఉండాలి అంటే రెడ్ ఫిల్టర్ ఉండాలన్నమాట. సో మరి బ్లూ కలర్ సొల్యూషన్కి రెడ్ ఫిల్టర్ ఎందుకు ఉండాలి అంటే బ్లూ కలర్ సొల్యూషన్ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ ఉందో మనకి రెడ్ కలర్ ఫిల్టర్ అయితేనే మనకి మ్యాక్సిమం వాల్యూ ఇస్తుంది అనమాట. సో తర్వాత ఫిల్టర్ నుంచి లైట్ అనేది ఫోటో సెల్కి వెళ్తుంది. సో ఫోటో సెల్ ఏం చేస్తుందంటే జనరేట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ ఫిల్టర్ మనకి ఈ సొల్యూషన్ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ తీసుకున్నదో ఫిల్టర్ మనకి క్యాలిక్యులేషన్ చేసి ఈ ఫోటో సెల్కి ఇస్తుంది అనమాట. సో ఈ ఫోటో సెల్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ఎనర్జీని కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి యాంప్లిఫైయర్కి ఇస్తుంది. సో ఈ యాంప్లిఫైయర్ యూజ్ ఏంటి అంటే ఇట్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగ్నల్. అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది ఫోటో సెల్ నుంచి తక్కువ వచ్చినప్పుడు ఈ యాంప్లిఫైయర్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసి ఫైనల్గా మనకి గ్యాల్వనోమీటర్కి పంపిస్తుంది. సో ఈ గ్యాల్వనోమీటర్ మనకి ఏం చేస్తుంది అంటే ఈ సొల్యూషన్లో ఉన్న కలర్ ఇంటెన్సిటీ వాల్యూని మనం బయటికి న్యూమెరికల్ వాల్యూస్ కింద ఇస్తుంది. సో మరి ఏ వాల్యూస్లో ఇస్తుంది అంటే ఓడి వాల్యూస్లో ఇస్తుంది. సో ఓడి అంటే ఏంటి అంటే ఆప్టికల్ డెన్సిటీ. సో ఇది మనం ఎంటైర్ వర్కింగ్ చూసుకుంటే టంగ్స్టన్ ల్యాంప్ నుంచి స్లిట్కి వెళ్తుంది. స్లిట్కి వెళ్ళినప్పుడు కండెన్సర్ వెళ్తుంది. కండెన్సర్ ఏం చేస్తుంది ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అబ్జార్ప్షన్ సెల్కి ఇస్తుంది. ఈ అబ్జార్ప్షన్ సెల్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇది ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్ చేసుకున్నదో ఈ ఫిల్టర్ అనేది మెజర్ చేసి ఫోటో సెల్కి పంపిస్తుంది. సో ఈ ఫోటో సెల్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వచ్చిన లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి యాంప్లిఫైయర్కి ఇస్తుంది. సో ఈ యాంప్లిఫైయర్ ఏం చేస్తుందంటే వీక్ సిగ్నల్ ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసి గ్యాల్వనోమీటర్కి పంపిస్తుంది. సో ఈ గ్యాల్వనోమీటర్ మనకి బయటికి ఓడి ఫామ్స్లో వాల్యూస్ అనేది ఇస్తుంది అనమాట. సో ఓడి వాల్యూ ఎక్కువ ఉంది అంటే కలర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. సో అల్టిమేట్గా ఏంటి అంటే అందులో ఉన్న సొల్యూట్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉన్నట్టు. ఓడి వాల్యూ తక్కువ ఉంటే ఈ కలర్ యొక్క ఇంటెన్సిటీ తక్కువ ఉంది, అలాగే అందులో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉంది. సో ఇది కలరోమీటర్ యొక్క. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఫోటోమెట్రిక్ అనాలిసిస్. అంటే మనం కలరోమీటర్ యూజ్ చేసుకొని సొల్యూషన్ యొక్క అనాలిసిస్ ఎలా చేస్తామని. సో 4 బేసిక్ స్టెప్స్ ఫర్ అనాలిసిస్. అంటే మనం కలరోమీటర్ యూజ్ చేసి అనాలిసిస్ చేసినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన 4 బేసిక్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి రిమూవల్ ఆఫ్ అదర్ సబ్స్టెన్సెస్ ఇన్ ఏ కాంప్లెక్స్ సొల్యూషన్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం ఒక ఒక బ్లడ్ శాంపిల్ తీసుకున్నాం. సో బ్లడ్ శాంపిల్ తీసుకొని ఒక డయాబెటిక్ పేషెంట్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకొని దాని బ్లడ్లో ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్ ఆర్ గ్లూకోజ్ ఉన్నదో ఎస్టిమేషన్ చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ బ్లడ్లో మనకి గ్లూకోజ్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, సో ఇంకా అదర్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రోటీన్స్ లేదా అదర్ కాంపోనెంట్స్ అన్నిటినీ ఈ సొల్యూషన్ నుంచి ప్రెసిపిటేషన్ చేసేయాలి. సో ప్రెసిపిటేషన్ ఎందుకు చేస్తున్నామంటే మనం ఈ సొల్యూషన్ ఇలా ప్రెసిపిటేషన్ చేయకుండా డైరెక్ట్గా కలరోమీటర్లో పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఈ సొల్యూషన్స్ కూడా ఈ కాంపౌండ్స్ కూడా లైట్ అనేవి అబ్జర్వ్ చేసేసుకొని మనకి రిజల్ట్స్ అనేవి ఫాల్స్ రిజల్ట్స్ ఇస్తాయి. సో అందుకని మనం ఫస్ట్ ఏం చేయాలి
కాంప్లెక్స్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేయాల్సిన కాంపౌండ్స్ కాకుండా మిగిలిన కాంపౌండ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి టెస్ట్ సొల్యూషన్ షుడ్ బి మేడ్ కలర్డ్ సొల్యూషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి పర్సన్ నుంచి సొల్యూషన్ తీసుకున్నప్పుడు అందులో ఆ సొల్యూషన్ ఏం చేయాలి అంటే మనం కలర్డ్ సొల్యూషన్ చేయాలి. ఎందుకు అంటే సో కలరిమీటర్ ప్రిన్సిపల్ ఏంటి, కలర్డ్ సొల్యూషన్స్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేసి చెప్తుంది. మనం దాన్ని ఇండైరెక్ట్గా అందులో ఉన్న సొల్యూట్ కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాము, సో బ్లడ్ శాంపిల్ తీసుకున్నాము. బ్లడ్ శాంపిల్ నుంచి ప్రోటీన్స్ని అదర్ కాంపౌండ్స్ని ప్రెసిపిటేట్ చేస్తాం. చేసిన తర్వాత ఈ పైన మిగిలిపోయిన లిక్విడ్ని మనం టెస్ట్ పర్ఫామ్ చేయడానికి తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ పైన మిగిలిపోయిన బ్లడ్ శాంపిల్లో మనకి ఏముంటుంది, గ్లూకోజ్ అనేది ఉంటుంది. మనం ఆ గ్లూకోజ్ని ఎస్టిమేషన్ చేయాలి. సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఆ సొల్యూషన్కి ఆర్థోటాల్డిన్ని యూజ్ చేస్తాం. యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సొల్యూషన్ కాస్త కలర్డ్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ ఫిల్టర్. మీకు ఇందాక చెప్పినట్టు మనం యూజ్ చేసే కలర్డ్ సొల్యూషన్ బట్టి మనం ఫిల్టర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనం సొల్యూషన్కి ఆర్థోటాల్డిన్ వేసినప్పుడు బ్లూ కలర్ సొల్యూషన్ వచ్చిందనుకోండి, దానికి రెడ్ కలర్ ఫిల్టర్ పెట్టాలి. గ్రీన్ కలర్ సొల్యూషన్ అయితే రెడ్ కలర్ ఫిల్టర్, పర్పుల్ కలర్ అయితే గ్రీన్ కలర్ ఫిల్టర్ అండ్ ఎల్లో కలర్ అయితే వైలెట్ కలర్ ఫిల్టర్. సో ఇవి మనకి ఎందుకు అంటే ఇప్పుడు ఈ బ్లూ కలర్ అనే దాన్ని బ్లూ కలర్ సొల్యూషన్ ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ తీసుకున్నది అంటే మనకి రెడ్ ఫిల్టర్ అనేది మ్యాక్సిమం అమౌంట్ ఎస్టిమేషన్ చేసి చెప్పగలదు అనమాట. సో మనం యూజ్ చేసే సొల్యూషన్ యొక్క కలర్ని బట్టి ఫిల్టర్ అనేది తీసుకోవాలి. సో ఫోర్త్ స్టెప్ వచ్చి క్యాలిక్యులేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్. అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు టెస్ట్ శాంపిల్ తీసుకున్నాం కదా, ఈ టెస్ట్ శాంపిల్లో మనకి గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ అనేది తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే మనకి సొల్యూషన్లో ఉన్న సబ్స్ట్రేట్స్ కాన్సన్ట్రేషన్ అంతా తెలిసినప్పుడు దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్ అంటారు. ఫర్ సపోజ్ మనం 1.5 mg గ్లూకోజ్ ఉన్న స్టాండర్డ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి. సో 1.5 mg స్టాండర్డ్ సొల్యూషన్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్న సొల్యూషన్లో గ్లూకోజ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకి 1.5 mg ఉన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేసాము, స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకున్నాం. అంటే స్టాండర్డ్ సొల్యూషన్లో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది మనకి 1.5 mg. ఇది మనకి ఎలా తెలిసింది అంటే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి 1.5 mg గ్లూకోజ్ ఉందని తెలిసింది. సో ఇప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ తెలియాలి, అంటే మనం తీసుకున్న శాంపిల్ యొక్క అన్నోన్ తెలియాలి. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అన్నోన్ ఈక్వల్స్ టు అబ్జార్బెన్స్ ఆఫ్ అన్నోన్ బై అబ్జార్బెన్స్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్. సో ఇది ఎలా వచ్చింది అంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామన్నమాట. ఎలా అంటే సో మనం ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేస్తాం, ప్రిపేర్ చేసుకున్న ఆర్థోటాల్డిన్ వేసిన గ్లూకోజ్ సొల్యూషన్ని మనం క్యాలరీమీటర్లో పెట్టాం. సో పెట్టినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్లూకోజ్ తెలియదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ అంటే అన్నోన్ సొల్యూషన్ ఆర్ టెస్ట్ శాంపిల్ అనుకోండి, దాని కాన్సన్ట్రేషన్ తెలియదు. సో ఇప్పుడు దాన్ని మనం క్యాలరీమీటర్లో పెట్టినప్పుడు మనకి ఫర్ సపోజ్ ఓడి 0.2 వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఎంత 1.5 mg, దాన్ని కూడా క్యాలరీమీటర్లో పెట్టినప్పుడు మనకి 0.4 వచ్చింది ఆప్టికల్ డెన్సిటీ. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనకి స్టాండర్డ్ ఎంత మనకి 1.5 mg. అంటే 1.5 mg గ్లూకోజ్ ఉన్న శాంపిల్ని తీసుకొని మనం ఓడి చూస్తే 0.4 వచ్చింది. మరి 0.2 వచ్చింది అంటే కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఎలా 1.5 ఇంటూ 0.2 బై 0.4. ఇది మనకి చేస్తే మనకి అల్టిమేట్గా వచ్చేది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్. సో ఈ ఫార్మ్లోనే ఇక్కడ వేశారనమాట. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అన్నోన్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ అబ్జార్బెన్స్ ఆఫ్ ద అన్నోన్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టాండర్డ్. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేశారు. సో ఇది వచ్చి మనకి అబ్జార్బెన్స్ ఆఫ్ ద అన్నోన్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ బై అబ్జార్బెన్స్ ఆఫ్ ద స్టాండర్డ్. సో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఫార్ములా అనమాట. సో ఇలా మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు అన్నోన్ శాంపిల్ తెలియలేదు, అన్నోన్ శాంపిల్ అబ్జార్బెన్స్ వేసుకుంటాం. అబ్జార్బెన్స్ ఎంత 0.2 బై అబ్జార్బెన్స్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎంత 0.4 ఇంటూ
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ మనం ఎంత ప్రిపేర్ చేసుకున్నాం 1.5. సో అల్టిమేట్గా మనకు వచ్చే ఈక్వేషన్ వాల్యూవే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అన్నోన్. సో ఇలా మనం ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేసుకొని మనకి ఇచ్చిన టెస్ట్ శాంపిల్లో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చెప్తామన్నమాట. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ చూసుకుందాం. సో ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన కలర్ సొల్యూషన్ బట్టి ఫిల్టర్ అనేది టెస్ట్ చేసుకుంటాము. తర్వాత టెస్ట్ శాంపిల్ని క్యూవెట్లోకి వేసుకుంటాం. సో క్యూవెట్ అంటే అవి టెస్ట్ ట్యూబ్స్. సో ఆ టెస్ట్ ట్యూబ్స్ ఆ క్యూవెట్స్లోనే మనం సొల్యూషన్ వేసి క్యాలరీమీటర్లో పెడతామన్నమాట. సో టెస్ట్ శాంపిల్ తీసుకొని ఓడి సెట్ టు 0 అంటే మనం ఏం చేస్తామంటే ముందు బ్లాంక్ శాంపిల్ తీసుకుందాం. సో బ్లాంక్ అంటే ఏంటి అంటే అందులో గ్లూకోజ్ సొల్యూషన్ అనేది ఉండదు. సో బ్లాంక్ శాంపిల్ తీసుకొని దాన్ని 0కి సెట్ చేసుకుంటాము. తర్వాత టెస్ట్ శాంపిల్స్ అలాగే స్టాండర్డ్ శాంపిల్స్ తీసుకొని ఓడి వాల్యూస్ తీసుకుంటాం. సో ఓడీస్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ అన్నోన్. సో తర్వాత ఏం చేసాం మనం 0కి సెట్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సొల్యూషన్స్కి అన్నోన్ సొల్యూషన్స్కి ఓడి వాల్యూస్ తీసుకున్నాం. సో ఇది మనకి ప్రొసీజర్. సో నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చి అనాలిసిస్ ఆఫ్ బ్లడ్ వాటర్ సాయిల్ న్యూట్రియంట్స్ అంటే బ్లడ్లో ఉన్న కాంపోనెంట్స్ని వాటర్లో ఉన్న కాంపోనెంట్స్ని సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని అనాలిసిస్ చేయడానికి మనం కలరీమీటర్ యూజ్ చేస్తున్నాము. డిటర్మినేషన్ ఆఫ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ అంటే సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది డిటర్మినేషన్ చేయడానికి. డిటర్మినేషన్ ఆఫ్ రియాక్షన్ లెవెల్స్. సో రియాక్షన్ లెవెల్స్ కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ కూడా మనం కలరీమీటర్ యూజ్ చేస్తాం. సో ఇది మనకి కలరీమీటర్ ఎంటైర్ టాపిక్. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వేరే టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.